ప్రియ ప్రభువా, మీ వాక్య భాగంలోనికి వెళ్ళుచుండగా మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేత మాతో మాట్లాడమని, వాక్య భాగంలోని అమూల్యమైన అంశాలను అర్థం చేసుకుని మాలో ఉన్న తప్పులను సరిదిద్దుకుని మీ నిత్య రాజ్యానికి వారసులయ్యే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. కూడి వచ్చిన నా ఆత్మీయ స్నేహితులకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన వందనములు చెల్లిస్తున్నాను. ఎంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ వాక్య భాగంలోకి వెళదాము. ఇవాళ వాక్య భాగ్యాన్ని మనం ఆలోచించినట్లయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనము అధ్యక్ష పదవిని ఎవడైనను ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడు అంటే ఒక సంఘంలో ఉన్నత స్థానాన్ని ఎవరైతే ఆశపడతారో అపేక్షిస్తారో, మనము పరిశుద్ధమైన పట్టణానికి పిలువబడిన వారంగా, ప్రత్యేకింపబడిన వారంగా ఉన్నాము. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనం కూడా పరిశుద్ధులంగాను నిర్దోషులంగాను ఉండాలన్నదే ప్రభు యొక్క కోరిక అయినది గనుక సంఘం అంటే నిష్కళంకమైనదిగా, పవిత్రమైనదిగా ఉండాలని ప్రభువారు సెలవిస్తున్నారు వాక్యంలో. గనుక అట్టి సంఘాన్ని కాచే కాపర్లు కానీ, సంఘ పెద్దలు కానీ ఎటువంటి లక్షణాలతో ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారంటే, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశిస్తే అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది అంటున్నారు. ఇక్కడ వాక్య ప్రకారంగా మనం చూస్తే పెద్ద పని, ఇది చాలా గొప్ప పని అంటున్నారు. నిజమే, ఈ లోక అధికారాలకి ఎన్నో పరీక్షలు రాయాలి, ఎన్నో ఎగ్జాములు రాయాలి, ఎంతో తెలివితేటలు గల వారిని మాత్రమే ఉద్యోగస్తులుగా నియమించినప్పుడు పర సంబంధమైన అన్ని మర్మాలను బోధించగలిగిన వివేకులైన అధ్యక్షులను మాత్రమే దేవుడు అధ్యక్ష పదవికి అర్హులని దేవుడు చెప్తున్నాడు. ఏ అర్హత ఉండాలంటే బైబిల్ పరిజ్ఞానం కలవారిగా ఉండాలి, పరిశుద్ధత జీవితాన్ని కలవారిగా ఉండాలి, పవిత్రమైన భక్తి గలవారిగా ఉండాలని ప్రభు వాక్యంలో హెచ్చరిస్తున్నారు. అట్టి మాట నమ్మదగినది. అధ్యక్షుడిగా వాడు నిందారహితుడును, నిందలేని వాడుగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. ఇవాళ అధ్యక్ష పదవిని ఆశించిన వారు ఎన్నో నిందలు వేసుకునే వారిగా ఉంటున్నారు, ధనాపేక్ష గల వారిగా, లేకపోతే అనేకమైన ఇక తమ శరీరానుసారమైన కోరికలను తీర్చుకుంటూ అధ్యక్ష పదవిలో ఉంటూ కూడా అనేకమైన వ్యసనాలకు లోబడి వాక్యాన్వయ చట్టానికి విరుద్ధంగా బ్రతుకుచున్న వారు కూడా లేకపోలేదు. కనుక తండ్రి అంటున్నాడు, ఇది ఖచ్చితంగా సరిపడదు, ఇది వాక్యానికి అవిధేయత, వాక్యానికి విరుద్ధం అని దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఇక నిందారహితుడిగా ఉండాలి, నిందలేనివాడిగా ఉండాలి. ఏకపత్ని పురుషుడును మితానుభావుడును, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి. మితానుభావుడు అంటే చాలా లిమిట్గా, సాత్వికంగా, నిదానించువాడుగా ఉండాలి అని ప్రభు తన వాక్యంలో సెలవిస్తున్నారు. ఒకవేళ ఈ లక్షణాలు లేకుండా నేను అధ్యక్షుడిని అని వాళ్ళు అనుకుంటే కఠినమైన తీర్పులు ఎవ్వరికైనా తప్పో. దేవుని చట్టం ముందు తప్పించుకునే శక్తి ఏ మనిషికి కూడా లేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా పరిచారకులే. క్రైస్తవులైన ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి అయిన దేవునికి పరిచారకులే. యేసుక్రీస్తు ప్రభు వారే నేను నా తండ్రి పని మీద ఉన్నాను అని శిష్యుల పాదాలు కడిగినప్పుడు మనందరం కూడా క్రీస్తు ఒక రాజ్యాన్ని వ్యాప్తి చేసే సైనికులుగా, సేవకులుగా, పనివారిగా ఉన్నాం. కానీ ఇందులో ఎవరు గొప్ప అన్నది మాత్రము లేదు. గనుక అధ్యక్ష పదవి ఒక సంఘంలో ఒక నాయకుడు ఖచ్చితంగా కావాలి. కాబట్టి అతనికి ఎన్ని లక్షణాలు ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నారంటే, నిందారహితుడై ఉండాలి, మితానుభావుడై ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడు, బుద్ధి మంచిదై ఉండాలి, పక్షపాతం చూపేవాడు కానీ, లేకపోతే ఉన్నతమైన స్థితి కలిగిన వారిని గౌరవించి లేని వారిని గుమ్మంలోని అవమానించేవాడుగా, లేకపోతే కానుకలు ఎక్కువగా ఇచ్చేవారిని సన్మానించడం, కానుక లేని వారిని సన్మానించకుండా విడిచిపెట్టడం, ఇటువంటి లక్షణాలు సాతాను లక్షణాలు. ఇవి సంఘాధ్యక్షునికి ఉండవలసిన లక్షణాలు ఎంత మాత్రము కాదని రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాక్యము అందరితో కూడా నేరుగా మాట్లాడుతుంది. ఇది దాచిపెట్టేది కాదు, ఇది ముఖస్థుతి చేసేది అంతకంటే కాదు. ఎందుకంటే మనిషి సరి చేసుకోవాలి భూమి మీద ఊపిరి ఉన్నప్పుడే. కనుక దీని ద్వారా మనలో ఇంకా ఇటువంటి లక్షణాలు ఎవరి దగ్గర ఉంటే సరి చేసుకోవాలని రాత్రి దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. ఇక మర్యాదస్తుడిగా ఉండాలి, అతిథి ప్రియుడిగా ఉండాలి. రెండవదిగా బోధింపతగిన వాడై ఉండి బోధింపాలి. మర్మములు, వాక్య యొక్క విశిష్టతను బోధించగల శక్తి కలిగిన వాడై ఉండాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ అని చెప్తాను. ఒక డాక్టర్గా ఉన్న ఆయన కనిష్టం 5-10 సంవత్సరాలు డాక్టర్ కోర్సు చేసి ఒక శరీరాన్ని పరిశీలించాలి, రోగాలను పరిశీలించాలి, ఆపరేషన్లు చేయాలంటే 10-15 సంవత్సరాల వరకు ట్రైనింగ్ కూడా మనం లోకంలో చూస్తున్నాము. మరి ఒక్క శరీరానికి సంబంధించిన వ్యాధులను నివారించడానికి ఇన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మనం వెళ్ళే ఆత్మ నిత్య నరకానికి వెళ్ళకూడదంటే ఒక అధ్యక్షుడిగా ఉన్న ఆయన
చాలా జాగ్రత్తగా బోధించు వాడై ఉండాలి. ఎలా పడితే అలా చెప్పడం, ఎలా పడితే అలా బోధించడము, ఏ రిఫరెన్స్ పడితే అది రిఫరెన్స్ తీసుకొని కలగోరకంగా చేసి ఆ రిఫరెన్స్లు తనకు ఇష్టానుసారంగా బోధించువాడుగా మాత్రము ఉండకూడదు. పాపాన్ని కప్పిపుచ్చే బోధలు కానీ, పాపాన్ని ప్రేరేపించే బోధలు కానీ, పాపాన్ని సమ్మతించి దానితో సహకరించే బోధలు కానీ ఖచ్చితంగా చేయకూడదని వాక్యం చెప్తుంది. ఇంకేం చెప్తున్నారు? మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్షం లేనివాడై. ధనాపేక్ష నేటి కాలంలో చూస్తున్న అతి ప్రాముఖ్య భయంకరమైన ఒక లక్షణము అధ్యక్ష పదవిలో ఉన్నది ఏంటంటే ధనాపేక్ష. రెండవదిగా బోధింపడంలో అసమర్థత. ఒకటి బోధలో అసమర్థత, రెండవది ధనాపేక్ష కూడా మనం చూస్తున్నాము. ఇది లేకుండా ఉండాలి అంటున్నారు. ఎందుకంటే ప్రభు పోషించడానికి సమర్థుడు. మత్తయి రాసిన సువార్తలు ఆకాశ పక్షులు చూడు, విత్తువు కోయవు, నీ తండ్రి వాడిని పోషించున్నాడే, నీ వాటికంటే శ్రేష్ఠుడు అంటున్నాడు. అపోస్తులైన పౌలు గారు తన 2 చేతులతో కష్టపడి గుడారముల వృత్తి, డేరాలు కుట్టే వృత్తి గలవాడై ఉండి పని చేసి తీసుకుంటే కంటే ఇచ్చుట ధన్యమని చెప్పారే. మరి ఇవాళ ఇటువంటి వాక్యాలను చూస్తున్న ఈ అధ్యక్ష పదవిలో ఉన్నవారు ఎవరైనా అజాగ్రత్త, దయచేసి జాగ్రత్త పడవలసింది ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. ఇంకా ఏమంటున్నారంటే సంపూర్ణ మాన్యత కలిగి తమ పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పరిపాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధిలో లోబడుకుంటున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందల పాదై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు అతడు సంఘమును వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. అలా చేసేవారే అధ్యక్ష పదవికి అర్హులని చెప్తున్నారు. ఎందుకంటే మన దేవుడు మనకి పరిశుద్ధుడు. ఆయన చెప్పింది మనం తోచ తప్పకుండా చేయాలి. ఒక తల్లిదండ్రిని చూచి పిల్లలను మనం ఎలా అంచనా వేస్తామో, ఒక టీచర్ని చూసి ఒక స్టూడెంట్ ఎలా తెలివైన వాడు ఉన్నాడని అంచనా వేయగలుగుతామో, ఒక అధ్యక్షుని బట్టి సంఘం ఎలా ఉన్నదన్నది ఈజీగా మనము చెప్పగలుగుతాము. మీకు ఒక మాట నేను గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యంలో మనం ఆలోచిస్తే ఏర్పరచబడిన దినములలో రాజవస్త్రం ధరించుకుని ఒక రాజు సింహాసనం మీద కూర్చున్నాడంట. కూర్చుని ఆయన ఉపన్యాసం చేశాడంట. అది ఏ ఉపన్యాసమో మరి అక్కడ రాయబడలేదు. వెంటనే అక్కడ ఉన్న జనము ఇది దైవ స్వరమని గొప్పగా కేకలు వేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన ఏం చేయవలసిందంటే, దైవ స్వరానికి మించి నేను సాటి కాదు, దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం ఆయన చెప్పుంటే బ్రతికేవాడేమో. వెంటనే దేవుని మహిమను దొంగిలించాడు గనుకనే వెంటనే దేవుని దూత అతని మొత్తినందున పురుగులు పడి చనిపోయినని వాక్యం చెప్తుంది. దేవుని మహిమను దొంగిలించే అధ్యక్షులు కానీ, దేవుని మహిమను ధిక్కరించే విశ్వాసులు కానీ, దేవుని మహిమకు అవమానం తెచ్చే ఎవరైనా కానీ దేవుడి చేతిలో పడడం ఖాయము. అందుకనే మనందరం కూడా ఆయన మహింపరచడానికి భూమి మీద పుట్టిన వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూసుకున్నట్లయితే, జగత్తుత్పత్తికి ముంచే దేవుని ప్రేమ కోసం, ఆయన మహిమ కీర్తి ప్రభావాలు తేవడం కోసం ఈ భూమి మీదకి వచ్చిన దేవుని పరిచారకులుగా, దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క యాజకులుగా, రాజులుగా మనల్ని చేశారని వాక్యం చెప్తుంది. కనుక అధ్యక్ష పదవి ఆశించిన ఒక క్రైస్తవులుగా ఉన్నా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మరణం ఏ క్షణాన మనిషిని ముంచుకొస్తుందో తెలియదు. కన్ను మూసిన మరుక్షణమే కఠినమైన తీర్పులు ఉన్నాయి. అందుకనే అధ్యక్ష పదవిని ఆశించే వారికి కఠినమైన యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములలో ఎవరైనాను బోధకులైన మీకు మరీ కఠినమైన తీర్పులు ఉన్నవని అందరూ బోధకులు వద్దన్నాడు. ఎందుకంటే దేవుడు దాన్ని కూడా రాశాడు. వాక్యమే పొద్దున తీర్పుగా నిలబడుతుంది, వాక్యమే సాక్ష్యంగా నిలబడుతుంది, వాక్యమే మన మధ్య నుండి మాట్లాడుతుంది. నేను మిమ్మల్ని ఉండొద్దన్నాను కదా, మీరు ఎందుకున్నారని. ఇవాళ మన పొట్ట పోషణ కోసం బైబిల్ పట్టొద్దు. పొట్ట పోషించుకోవడం కోసం దేవుడు పోషిస్తాడు. మీరు ఆత్మల రక్షణ కోసం ప్రతి ఒక్కరు క్రైస్తవులైన మనందరము పరిపూర్ణమైన వాక్య వివరణతో తెలివైన వారిగా, అన్యులకు మనము అవకాశం ఇవ్వని వారిగా వాక్యాన్ని వివరించే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలని హెచ్చరిస్తూ, దేవుడు మనందరి విశ్వాసాన్ని బలపరచాలని కోరుకుంటూ, మనందరం ఒకే త్రాటి మీద ఒక తండ్రి పిల్లలుగా మనం దేవునికి మహిమ కీర్తి ప్రభావాలు తేవాలని చెప్పి ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.